श्री महागणाधिपते नमः श्री महासरस्वती नमः श्री अनघासहित दत्तदेवताभ्यो नमः श्री 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 भारती तीर्थ स्वामी वारिकी श्री 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈ రోజు గుహై నమ శివాయకి సంబంధించినటువంటి మిగిలిన విషయాల్ని ఈ రోజు తెలుసుకుందాం. గుహై నమ శివాయ అరుణాచల క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రవేశించే ముందు మునుపు జరిగినటువంటి సంఘటన వల్ల మనస్తాపానికి గురయ్యి ఇహ ఎన్నడూ ఎవరిళ్లలోనూ విడిది చేయనని సంకల్పించుకుంటారు. ఆ కారణం చేత వారు అరుణాచలంలో ఎవరి ఇంట్లోనూ ఉండక ఆలయానికి సంబంధించినటువంటి తోటల్లోనూ అరణ్యాల్లోనూ వారి యొక్క సాధన చేస్తూ ఉండేవారు. ఆయన ఆలయం యొక్క గోపురం వైపు చూసి చేతులు చాచి అప్పా ఎలా ఉన్నావంటూ సైగులు చేసేవారు. ఇది చూసినటువంటి ఒక సన్యాసి తప్పుగా భావించి ఈ గుహై నమ శివాయని దీపు మీద బెత్తంతో కొడతారు. ఇది కూడా శివాజ్ఞ అనుకుని ఆయన మౌనాన్ని వహిస్తారు. ఈ మహాత్ముడి యొక్క ప్రవర్తనను చూసి తాను తప్పు చేశాను అనేటువంటి భావనతోటి క్షమించమని కోరతాడు ఆ సన్యాసి. ఇలా ఆయన జీవితం సాగుతూ ఉంటుంది. ఒకప్పుడు శివానంద దేశికర్ ఆలయ ప్రవేశం చేస్తూ కనబడతారు శిష్యులతోటి. గురువు గారిని చూసిన వెంటనే గుహై నమ శివాయ సైతం ఆలయ ప్రవేశాన్ని చేసి గురువు గారిని నమస్కరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. శివ దర్శనం చేసుకుంటూ కన్నులు మూసుకుంటాడు. తను కన్నులు తెరిచేలోపు శిష్యులతో సహా శివానంద దేశికర్ అంతర్ధానం అవుతారు. ఎక్కడికి వెళ్లారో తెలియక ఆలోచిస్తూ లింగం వైపు చూస్తుండగా లింగంలో తన గురువు యొక్క ముఖాన్ని చూసినటువంటి గుహై నమ శివాయ ఇహ అరుణాచలేశ్వరుడే తన గురువుగా భావించి ఎంతో భక్తితోటి నమస్కరిస్తూ అరుణగిరిని సేవిస్తారు. ఇలా ఆయన రోజు శివ దర్శనం చేసుకుంటూ శివ సాధన చేసుకుంటూ ఉంటారు. ఇలా సాధన చేస్తున్న క్రమంలో వారు కొద్ది రోజుల పాటు సమాధిలోకి వెళ్ళిపోయేవారు. తన మెలకు వచ్చినప్పుడు భిక్షాటన చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా చేయడం వల్ల ఆయనకి ఎన్నో సిద్ధులు లభిస్తాయి. ఎలాంటివంటే దూరంలో జరిగేటువంటి దృశ్యాలు సైతం చూడగలిగేటువంటి శక్తులు లభించాయి. ఈయన శిష్యుడు గురు నమ శివాయ సైతం ఇటువంటి సిద్ధిని పొందారు. అంతేకాకుండా జరిగేటువంటి సందర్భాన్ని మార్చేటువంటి శక్తులను సైతం పొందారు గురు నమ శివాయ. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు ఒక వైష్ణవ గురువు శ్రీశైల మల్లికార్జున స్వామిని తిరస్కరించి కన్నులు మూసుకున్న కారణం చేత ఆయనకి నేత్రాలు పోతాయి. తిరిగి మల్లికార్జున స్వామిని ప్రార్థించి ఆశ్రయించడం ద్వారా ఆయన యొక్క దృష్టి తిరిగి రావటం, ఈయన బహు యోజనాల దూరం నుండే చూడగలిగేటువంటి స్థితి గుహై నమ శివాయకి కలుగుతుంది. ఇలా ఇటువంటి సిద్ధులు పొందిన తర్వాత ఈయనకి ఒకప్పుడు పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి అరుణాచలం కొండపైన ఒక గుహ ఉందని, ఆ గుహలో తన జీవితాన్ని గడపమని సూచన చేస్తారు. అక్కడే ఇహ గుహై నమ శివాయ తన జీవిత పర్యంతము ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకి ఒక మేకల కాపరి తన మేకని పాము కాటు వేయడం ద్వారా తన జీవన భృతి కోల్పోయానని బాధపడుతూ ఉండడం చూసి జాలి కలిగి ఆ మేకను బ్రతికించదలిచి మరునాడు రమ్మని చెబుతారు. మరునాడు ఆ మేకల కాపరి వచ్చేసరికి చనిపోయిన మేక 2 మేకలు ప్రసవించడం చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. ఇది చూసినటువంటి పురజనులు ఎంతో మహిమాన్వితుడైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తారు. కొందరు ఈయన్ని పరిహాసం ఆడతారు. తమ స్నేహితులలో ఒక స్నేహితుడు మరణించాడని బ్రతికించమని కోరతారు. వారు పరిహాసం ఆడుతున్నారని తెలుసుకుని అలాగేనని తథాస్తు అంటారు గుహై నమ శివాయ. తత్కారణం చేత
ఆ బాలుడు మరణిస్తాడు. చేసేదేమీ లేక తిరిగి ప్రార్థించడం ద్వారా ఆ బాలుడు తిరిగి బ్రతుకుతాడు. ఈ పరిహాసమాడినటువంటి వారిని ఉద్దేశించి హైనవ శివాయ తీవ్రంగా శపిస్తారు. ఆ కారణం చేత తిరువణ్ణామలలో చేనేత వృత్తి అనేది వృద్ధి చెందదని, ఆ వృత్తితో బ్రతికేటువంటి వారు ఇక్కడ జీవించరని ఆయన శపిస్తారు. అది అలాగే అమలవుతుంది. ఇటువంటి సిద్ధయోగి బహుకాలం పాటు సుమారు 150 సంవత్సరాలు బ్రతికారని కొందరు, 200 సంవత్సరాలు బ్రతికారని కొందరు చెబుతూ ఉంటారు. వీరితో పాటు విరూపాక్ష అనేటువంటి సాధకుడు శివయోగి సైతము మనకి అరుణాచల పర్వతం పైన జీవించారు. వారి యొక్క మరణాంతరం తర్వాత వారి యొక్క శరీరం భస్మంగా మారింది. ఆ భస్మాన్ని వారు లింగంగా ఇప్పటికీ విరూపాక్ష గుహలో అర్చిస్తూ ఉంటారు. ఇది మనం అరుణాచలం పర్వతం పైన చూడదగినటువంటి చోటుల్లో ఒకటి. ఇదే కాదు, ఎన్నో మరిన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక మనం గుహైనవ శివాయ జీవితాన్ని పరిశీలించినట్లయితే తన జీవితాన్ని ముగించదలిచినటువంటి యోగి జీవ సమాధిలోకి ప్రవేశిస్తాడు. ఆ జీవ సమాధిని ఇప్పటికీ ఆలయం యొక్క పడమర గోపురం వైపు నుంచి మనం గుహైనవ శివాయ ఆలయానికి వెళ్ళాలి అంటే చెబుతారు.